హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 65తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. దేవు అడిగిన దానికి భువి ఏంటి అని చిన్న కేకలాగా అరిచేసరికి, ఎందుకంత అరుస్తున్నావు, నాకు స్నానం చేయించు అన్నాను. దానికేదో వినకూడదు విన్నట్టు ఎందుకంత షాక్ అవుతున్నావు అని అడుగుతూ భువిని వదులుతాడు దేవ్. అది కాదు దేవు గారు, స్నానం అంటే అని నసుగుతుంది. మరెందుకు, ఏదడిగినా ఇస్తానని బిల్డప్ అంటూ దేవ్ తన షర్ట్ రిమూవ్ చేస్తాడు. భువి, నీ నోరు తిన్నగా ఉండదే, ఏదైనా అని ఎలా అన్నావే తొగ్లక్ మొహమా, ఇప్పుడు మాట తప్పిన అమ్మాయిగా మిగిలిపోతావు అని తనని తాను తిట్టుకుంటూ, అది కాదు దేవుగారు, ఏదైనా అంటే మరీ మీరు ఇలా అడుగుతారు అనుకోలేదు అంటుంది. మరి ఎలాంటివి అనుకున్నావు? ఒక ముద్దునో ఒక హగ్గునో అనుకున్నాను దేవుగారు అని ముద్దుగా అంటుంది. అవి రోజు తీసుకుంటూనే ఉన్నాను కదా, ఇంకదే అడిగితే స్పెషల్ ఏముంది? సరే దేవుగారు, చేపిస్తాను అని అంటుంది. నిజంగా అంటున్నావా? దేవ్ భువి దగ్గరికి వచ్చి భువి నుదురు మీద ముద్దు పెట్టి, సరే అయితే పద అని వాష్రూమ్ వైపు వెళ్తాడు. నీకిలా జరగాల్సిందే, పెద్ద బడాయిదానిలాగా ఏదడిగినా ఇస్తానని వేరే లెవెల్లో మాటిచ్చావు కదా, ఇప్పుడు అనుభవించు అనుకొని దేవ్ వెనక వెళ్తుంది. దేవ్ భువి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని దగ్గరికి వచ్చిన భువిని చూసి, ఇప్పుడు మూడు లేదులే, నాకు మూడు వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు చేయించు అని వాష్రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటాడు దేవ్. అబ్బా దేవు గారు, మీరున్నారే, నన్ను టెన్షన్ పెట్టి మీరు ఎంజాయ్ చేయడం మీకు అలవాటు అయిపోయింది అని అనుకొని దేవుకి కాఫీ తేవడానికి కిందకి వెళ్తుంది. దేవు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీతో రెడీగా ఉంటుంది భువి. కాఫీ తీసుకొని ల్యాప్టాప్ పట్టుకుంటాడు. దేవు గారు, వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే అది పట్టుకోవాలా అని అడుగుతుంది. ఒక మెయిల్ పెట్టాలి, అందుకే అది అవ్వగానే క్లోజ్ చేస్తాను అని అంటాడు దేవ్. అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. భువి ఫ్రెష్ అయ్యి వచ్చి, దేవు గారు, రేపు నాకు హాఫ్ డే లీవ్ కావాలండి. ఎందుకండి? పని ఉందండి. ఏం పనండి? అన్నీ మీకు చెప్పాలా అండి? అంతే కదా, అది పనికొచ్చే పని అయితే అప్పుడు పర్మిషన్ వస్తుంది అని అంటాడు దేవ్. మీరు మర్చిపోతే ఎలా అండి? ఇవాళ డాక్టర్ లేరని తాతయ్య వాళ్ళు చెకప్ రేపటికి వాయిదా వేశారు కదా, మరి తీసుకువెళ్ళాలి కదా అని అడుగుతుంది. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. హమ్మయ్యా, రేపు ఉదయం పర్మిషన్ ఇచ్చారు కదా, తర్వాత తలనొప్పి అని చెప్పి మిగిలిన హాఫ్ డే మానేయచ్చు, అప్పుడు నా పని అవుతుంది అనుకొని కిందకి వెళ్తుంది. తర్వాత రోజు రాత్రి 12 అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు ఉందనగా నెమ్మదిగా బెడ్ దిగి ఫోన్లో సాంగ్ పెట్టి సౌండ్ పెంచి దేవు చెవి దగ్గర పెడుతుంది. ఆ సౌండ్కి విసుగ్గా కళ్ళు తెరిచిన దేవుకి ఎదురుగా భువి నుంచొని ఉండడం చూసి, దాత్రి, పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దేవ్ ఎదురుగా కూర్చొని అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఏమైంది నీకు అని అడుగుతుండగానే, నన్ను ఏలడానికి నా కోసం వరమల్లే పుట్టిన నా ప్రాణమా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తనంతట తానుగా దేవు పెదాలు అందుకొని కిస్ చేస్తుంది భువి. దేవుకది తన మెదడుకి చేరడానికి 1 నిమిషం పట్టింది. ఎన్నో ఏళ్లుగా మరిచిపోయిన రోజుని ఇప్పుడు తన ప్రాణం కొత్తగా గుర్తు చేస్తుంటే కళ్ళల్లో సన్నని కన్నీటి చెమ్మ. చిన్నప్పటి నుంచి తన పుట్టినరోజు సంతోషంగా చేసుకున్నది లేదు, ఏ రోజు తల్లి విష్ చేసింది లేదు. తను పుట్టడం వల్ల తన అందం పాడైందని అనడం దేవుకి గుర్తే. తండ్రి మాత్రమే విష్ చేసేవాడు. ఎప్పుడైతే 10 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడో ఆ రోజు నుంచి తన పుట్టినరోజుని మర్చిపోయాడు దేవ్. మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత తన ప్రాణం గుర్తు చేసింది. అసలు డేట్ కూడా మర్చిపోయాడు. ఓన్లీ సర్టిఫికేట్స్కి మాత్రమే పరిమితమైన డేట్ని మళ్ళీ ఇవాళ గుర్తు చేసింది. ఆ క్షణాన్ని సంతోషంగా ఫీల్ అవుతూ ఇంకా అందంగా మలుచుకోవాలి అని భువి చుట్టూ చేతులు వేసి తనలో అదుముకొని తన చెలి ఇచ్చే ముద్దుకి తను జత కలిపాడు. భువి ఇస్తున్న ముద్దులో
చిన్నప్పటి నుంచి తను పడిన ఆవేదన, తను అనుభవించిన ఒంటరితనం అంతా తుడిచిపెట్టుకుపోతుంటే ఇంకా ఇంకా తనని తనలో అదుముకొని ముద్దులో గాఢత పెంచాడు. కాసేపటికి భువికి ఊపిరి ఆడక దేవు భుజం మీద చేతితో తడుతుంది. అప్పుడు దేవు నెమ్మదిగా భువి పెదాలు వేడి తనని టైట్గా హక్ చేసుకుంటాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు దేవ్. గారు తీసేసి దేవ్ అనేసరికి ఆశ్చర్యంగా చూస్తాడు దేవ్. ఏంటి దాత్రి గారు, ఇవాళ అన్ని షాకులు ఇస్తున్నారు అని అడుగుతాడు. ఈ బర్త్డే బేబీకి బహుమతులు ఇవ్వాలనిపించింది, అందుకే. దేవ్, నచ్చిందా నా బహుమానం అని అందంగా కళ్ళు తిప్పుతూ అడుగుతుంది. భువి పెదాలపై ఒక పెక్కిచ్చి ఇంత అందంగా ఉంది అంటాడు. అయితే ఒకటి, మనిద్దరు ఉన్నప్పుడు మాత్రమే దేవ్, బయట మాత్రం దేవ్ గారు ఫిక్స్ అని అంటుంది. మళ్ళీ అదేంట్రా? అదంతే. సరే పదండి. ఎక్కడికి? చెబుతాను పదండి. దాత్రి, సెలబ్రేషన్స్ వద్దురా. నాకు అదంతా చూస్తే మళ్ళీ నేను ఎవరి కడుపున పుట్టానో ఆవిడ గుర్తొస్తుంది. అలాంటి ఆవిడ కడుపున పుట్టాను అని గుర్తు రాగానే బాధ, కోపం వస్తాయి. ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అంటాడు దేవ్. అలా అనిపిస్తే నేనేమైపోవాలి బాబు? నీకేమైంది? మరి మీరు పుట్టకపోతే నాకు మొగుడెలా? నా కడుపున పుట్టే పిల్లలకి తండ్రెలా అని దేవ్ బుగ్గలు లాగుతుంది. ఏంటి, పిల్లలా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు. హా, పిల్లలే. ఏ పిల్లల్నెవరా అని సిగ్గుపడుతూ అడుగుతుంది. ఎంతమంది కావాలి అని కొంటెగా అడుగుతాడు. అవన్నీ లెక్కలు తర్వాత చెప్తాను, ముందు పదండి. ఈరోజు నుంచి నా కోసం పుట్టారనుకోండి, కథం వదిలేయండి అని అంటుంది భువి. ఏదో ఒకటి మాటలుగా రెడీ చేసేస్తావు అంటూ ఎక్కడికిప్పుడు అని అడుగుతాడు. చెప్తాను రండి అని దేవు చేపట్టుకొని టెర్రస్ మీదకి తీసుకువెళ్తుంది. అక్కడంతా చీకటిగా ఉండడంతో ఇక్కడికెందుకు దాత్రి, చెబుతాను అని విజిల్ వేస్తుంది. వెంటనే టెర్రస్ అంతా లైట్స్ వెలుగుతాయి. లైట్స్ వెలగగానే కనిపించిన దృశ్యానికి దేవ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంట్రా ఇదంతా అంటుండగానే రఘు గారు జాను వచ్చి విష్ చేస్తారు. వాళ్ళిద్దరినీ కలిపి హత్తుకొని ఒక్క నిమిషం అలా ఉండిపోతాడు. తర్వాత జయగారు, సంజు, కిషోర్, కల్పన విష్ చేస్తారు. మీరెప్పుడొచ్చారు అని అడుగుతాడు దేవ్. నేనెప్పుడో వచ్చానన్నయ్య, నీకు కనిపించకుండా ఉన్నాను. ఇంకా ఈ చింపాంజీ మాత్రం 1 గంట అయింది వచ్చి అని చెబుతుంది సంజు. ఆఫీస్కి తలనొప్పని ఎగ్గొట్టి ఇదంతా చేస్తూ ఉన్నావా? నేనేమైనా చిన్న పిల్లోడినా ఇలా చేయడానికి అని చిరుకోపంగా అంటాడు దేవ్. నేను మీ లైఫ్లోకి వచ్చాక ఇదే మీ మొదటి పుట్టినరోజు. అయినా ఇన్నాళ్ళు చేసుకోలేదు కదా, మరి స్పెషల్గా చేయాలి కదా అని అంటుంది భువి. మాటల తర్వాత వచ్చి కేక్ కట్ చేయరా అని కిషోర్ పిలుస్తాడు. ఫ్లోర్ అంతా గులాబీ పూలు, బెలూన్లతో నింపేసింది భువి. ఇంకా ఒక పక్క నీట్గా షో లైట్స్ హ్యాంగింగ్ చేసి అక్కడ మధ్యలో కేక్ తానే స్వయంగా తయారు చేసింది, డెకరేట్ చేసి పెట్టింది. అదంతా చూసి దేవుకి చాలా హ్యాపీగా అనిపించింది. దేవ్ గారు, ఇక్కడున్న అందరూ మీ ఆత్మీయులు, మీ మంచి కోరుకునేవారు, మీకోసం ఏదైనా చేస్తారు. అందుకే వాళ్ళ మధ్యలో కట్ చేయండి అని చాకిస్తుంది. భువిని తన దగ్గరికి లాక్కొని తన చెయ్యి పట్టుకొని తనతో కలిపి కట్ చేస్తాడు. ముందు రఘు గారు, జానకి గారు నోట్లో పెడుతుంటే ముందు భువికి పెట్టు అంటారు. నో తాతయ్య, ఫస్ట్ మీరే అని అంటుంది భువి. ముందు వాళ్ళకి పెట్టి తర్వాత భువి నోటిలో పెడతాడు. తర్వాత జయగారికి, సంజు, కిషోర్, కల్పనకి కూడా పెడతాడు. అందరూ కాసేపు ఉండి ఇంక మేము వెళ్తాం అని అందరూ వెళుతుంటే, కిషి, ఇప్పుడు వెళ్ళకండి, మీరు కూడా ఇక్కడే పడుకోండి అని అంటాడు దేవ్. అలాగే, మేమిప్పుడు వెళ్ళడం లేదు, మా చెల్లి ఎప్పుడో చెప్పింది, మా సంగతి మేము చూసుకుంటాంలే, నువ్వు ఎంజాయ్ చేయి ఈ మూమెంట్ని అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్. అందరూ వెళ్ళగానే టెర్రస్ పైకి వచ్చే దగ్గర డోర్ క్లోజ్ చేసి వస్తుంది భువి. భువిని హత్తుకొని, ఎందుకురా ఇంత కష్టపడి ఎంత డెకరేట్ చేసావు? నువ్వు ఇందాక రూమ్లో విష్ చేసావే, అది సరిపోయేది కదా అంటాడు. దేవ్, మీతో ఒకటి చెప్పాలి. ఏంటి దాత్రి? దేవు గారు,
మీరేం సర్ప్రైజ్ చేయాలనుకున్నారో నాకు తెలీదు. నా వరకు ఈరోజు మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అనుకున్నాను. ఎంత ఆలోచించినా ఈరోజు నేను ఇచ్చే గిఫ్ట్ మీకు జీవితాంతం మీ పుట్టినరోజు అంటే అదే గుర్తొచ్చేలా ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకే అందుకే ఇంతకంటే గొప్ప గిఫ్ట్ మీకు ఇవ్వలేను అనిపించింది. అందుకే అని భువి చెప్పడానికి నాంచుతుంటే, ఎందుకురా అంత ఆలోచిస్తున్నావు? అది మీకిష్టం లేకపోయినా నేనిచ్చే గిఫ్ట్ తీసుకుంటారా? నువ్వేదిచ్చినా నాకిష్టమే ఉంటుంది కానీ, ఇష్టం లేకుండా ఉంటుందా? అంటే అది అని తల వంచుకొని, నన్ను మీకు గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటున్నాను. నన్ను మీలో కలిపేసుకుంటారా? నా గిఫ్ట్ తీసుకుంటారా? నాకు తెలుసు మీరేవో నిజాలు బయటపెట్టి అప్పుడు నన్ను మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నారని. కానీ అవన్నీ కావాల్సింది లోకానికి, నాకు కాదు. నాకు మీ మీద నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే నన్ను మీకు గిఫ్ట్‌గా ఇచ్చేయాలి అనుకున్నాను. మీ సర్ప్రైజ్ ఏదైనా అప్పుడు మన సెకండ్ నైట్ చేసుకుందాం. ఇప్పుడు నన్ను మీ సొంతం చేసుకోండి దేవ్ అని అంటుంది భువి. ధాత్రి, నువ్వు నాకిచ్చిన ఈ సర్ప్రైజ్‌నే చాలురా. ఇంక నువ్వు నాతో ఉండడమే పెద్ద గిఫ్ట్. అంతేకానీ నిన్ను నాకిస్తేనే గిఫ్ట్‌నా? అలా అని కాదు దేవ్. ప్లీజ్, నేనింతవరకు అసలు మిమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను నన్ను మీ సొంతం చేసుకోండి ప్లీజ్ అంటుంది భువి. భువిని గట్టిగా హత్తుకొని, నేను నీకు చాలా చెప్పాలిరా. చెప్పాక నిన్ను నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను అంటాడు. మీరేమైనా మీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి. ఇప్పుడు మాత్రం నా గిఫ్ట్ తీసుకోండి అని అంటుంది భువి. భువి కళ్ళల్లోకి ఒక నిమిషం చూసి, సరే, నా పుట్టినరోజు నీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అంతే కదా? "హ్మ్, అయితే రేపు రాత్రి 12 గంటల వరకు నా పుట్టినరోజు ఉంది కదా? "హ్మ్, రేపు రాత్రి 12 గంటల్లోపు నాలో నిన్ను కలుపుకుంటాను. నీ సర్ప్రైజ్తో పాటు నా సర్ప్రైజ్ కూడా కలిపి మన ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఇప్పుడు ఎలాగో 2 అయిపోయింది ధాత్రి. ఇప్పుడు హడావుడిగా ఎందుకు? నీ కోరిక తీరుస్తానులే. కాకపోతే 15 గంటలు ఆగు అని కొంటెగా అంటాడు దేవ్. "హ్మ్, సరే" అని అంటుంది భువి. అక్కడే ఫ్లోర్ మీద దేవ్ పడుకొని చేతులు చాపి కమ్ అని పిలుస్తాడు. భువి వెళ్ళి దేవ్ గుండె మీద తలపెట్టుకుని పడుకుంటుంది. ఎందుకని? గిఫ్ట్ కోసం ఎలాంటి ఐడియా వచ్చింది అని అడుగుతాడు. బాగా ఆలోచించాను. మీకేం గిఫ్ట్ ఇవ్వాలా అని. ఎంత ఆలోచించినా మీ పుట్టినరోజు అంటే మీకు నచ్చదని అమ్మమ్మ చెప్పింది గుర్తుకొచ్చింది. అందుకే మీ పుట్టినరోజుని ఒక మెమరబుల్ డేగా మారిస్తే ఇంకదే గుర్తొస్తుంది కదా అని అనిపించింది. ఎలాగో మన ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా. అందుకే ఈరోజు నేను మీ సొంతం అయితే బాగుంటుంది. లైఫ్ లాంగ్ అదొక మెమరబుల్ డేగా ఉంటుంది అని అనిపించింది. అందుకే అని అంటుంది భువి. అయితే రెడీగా ఉండు. మరి కొన్ని గంటల్లో నా సొంతం అవ్వడానికి అని భువి తల మీద ముద్దు పెట్టి భువిని చుట్టుకొని పడుకుంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి దేవ్ ఏం సర్ప్రైజ్ ఇస్తాడో చూద్దాం. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.